నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సోమరితనం ఒక రాచపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు. ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 12, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 9:18. చంద్రాస్తమయం రాత్రి 11:02. తిథి పంచమి రాత్రి 2:07 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:27 వరకు. తదుపరి పునర్వసు. కరణము భవ మధ్యాహ్నం 2:03 వరకు. తదుపరి బాలవ రాత్రి 2:07 వరకు. తదుపరి కౌలవ. యోగము తృతి ఉదయం 8:32 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5 గంటల నుండి 6:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. కులిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 5 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:44 వరకు. వర్జ్యం రాత్రి 10:55 నుండి 12:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 12 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 2:07 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పంచమి తిథి ఈ రోజంతా ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. ఈరోజు ముహూర్తాలు పునర్వసు నక్షత్రమున మేషలగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉదయం 10:26 నుండి ఆదివారం రాత్రి 2:04 వరకు, అంటే తెల్లవారితే సోమవారం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పడమర దిక్కు వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:05 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శనీశ్వరుడు నవగ్రహాల్లో శని గ్రహానికి చెందినవాడు. ఈరోజు ప్రశ్న, నవగ్రహాల్లో ఆదివారానికి అధిపతి అయిన గ్రహం ఏది? బుధుడు, సూర్యుడు, గురుడు, చంద్రుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడిస్తారు. వృషభ రాశి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు. మిథున రాశి. ప్రముఖ వ్యక్తుల పరిచయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి. విద్యార్థులకు అనుకోని విధంగా అవకాశాలు లభించవచ్చు. సింహరాశి. గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కన్య రాశి.
సోదరులు సోదరులతో ఆనందాన్ని పంచుకుంటారు. పెద్దల మాటలు సలహాలు తూచా తప్పకుండా పాటిస్తారు. తులారాశి ఉద్యోగులకు కోరుకున్న పదవులు దక్కవచ్చు. మహిళలకు మానసిక ప్రశాంతత. వృశ్చిక రాశి వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ధనుస్సు రాశి సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. మకర రాశి కొత్త వ్యాపారాలపై భాగస్వాములతో చర్చిస్తారు. కుంభరాశి ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతం కాగలరు. మీనరాశి వ్యాపారాల విస్తీరణ ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.